కేశినేని నాని, బొండా ఉమను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అంతకుముందు ఉదయం అసెంబ్లీ ఆవరణలో చెవిరెడ్డి బైఠాయించి నిరసనకు దిగారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అసలు పోలీసులు ఇంకా చెవిరెడ్డిని విడిచిపెట్టలేదు, దానికి గల కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు ఈ విషయం మీద? కిషోర్, మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఉదయం అసెంబ్లీ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఆ దీక్షను భగ్నం చేసి పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. అయితే ఉదయం నుంచి ఖచ్చితంగా చెవిరెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. కానీ ఎమ్మెల్యేలను సైతం లోపలికి అనుమతించకుండా ఇక్కడికి గేటు కూడా వేశారు. మనతో ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి పరిస్థితి, ఏమంటున్నారు? ఈరోజండి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నిన్న విజయవాడలో మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గర తగిన అవమానానికి నిరసనగా అక్కడ ధర్నా చేశారు. దాని మీద పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు భాస్కర్ రెడ్డి గారిని. మేము తోటి శాసనసభ్యులుగా ఆయన పరామర్శించాలా, వాస్తవం ఏమి జరిగింది, అసలు ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా, మరి ఆయనకి ఏమైనా ఇల్ ట్రీట్ జరిగిందా విషయం కనుక్కునేదానికి వచ్చామండి. మరి వచ్చిన తర్వాత గేట్లు వేసేసి సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. కనీసం ఒక 5 మంది శాసనసభ్యులు వచ్చాము, వాటిని పరామర్శ చూడాలా అని అడిగితే కూడా కాసేపు 144 సెక్షన్ అంటున్నారు, ఒక రకంగా అంటున్నారు. కొన్ని ఇన్ రైటింగ్లో ఇచ్చాం, మేము వచ్చాం, మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వండి, మరి రీజన్ ఏదో రాసి ఇవ్వండి, మిమ్మల్ని అలౌ చేసేదానికి ఏది వాట్ ద రీజన్స్ అని చెప్పేసి ఆ రకంగా అది కూడా ఇవ్వటం లేదు. చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారు. మరి ఇటువంటి పక్షపాతం అనేది చాలా అన్యాయం అండి. మరి ఈరోజు మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి? పోలీస్ డిపార్ట్మెంట్కి స్వయానా ఒక కమిషనర్కి అవమానం జరిగింది, అన్యాయం జరిగింది. అక్కడ నుండి సెక్యూరిటీ గార్డు కూడా అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. మరి వారి పరిరక్షణ కోసం మేము వచ్చాం. మరి ఈరోజు ఇదే పోలీసులు ఇక్కడ అడ్డుకుంటున్నారంటే వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు. మరి మీకోసం మేము వస్తే మీకు న్యాయం జరగాల, మీకు అన్యాయం జరగకూడదనే విషయం మీద మేము ఫైట్ చేస్తామంటే మరి ఈనాడు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మరి మాకు సహకరించకుండా మరి ఈ రకంగా ఒక శాసనసభ్యులని కూడా లెక్క చేయకుండా మరి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారంటే ఇది చాలా భరించడానికి అవమానం ఉండేవాటి, ఇది చాలా ద్రోహము. మరి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ ఇటువంటి ప్రభుత్వంలో అధికారులను ఈ రకంగా ఉపయోగించుకోవడం అనేది నా చరిత్రలో ఎక్కడ చూడలేదు. ఇది చాలా అన్యాయము. ఖచ్చితంగా ఈ యొక్క మేము మాత్రం వంటి చూడాల్సిందే, మరి భాస్కర్ గారిని పరామర్శించాల్సిందే. ఆయనకు మద్దతు తెలుపుతూ మేము ఇక్కడ ఉండి అంతవరకు కూడా మేము ఇక్కడే ఉంటాము, తప్పకుండా మరి కలిసి వెళ్ళాలా, అంతవరకు మేము ఆగేది లేదని చెప్పేసి. సార్, దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. మేము అడుగుతూ ఉన్నాము, ఈ కాంపౌండ్ లోపల పోలీస్ స్టేషన్లతో పాటు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. మీరు ఈ విధంగా గేట్లు వేస్తే సామాన్య మానవుడు లోపలికి పోవాలంటే ఏ విధంగా పోతాడు, ఎందుకు గాను గేట్లు వేసినారని దానికి సమాధానం లేదు. ఇన్ రైటింగ్ మేము ఇవ్వడం జరిగింది, ఏమని మీరు గేట్లు వేశారు కదా, ఎందుకు గేట్లు వేసినారు మాకు చెప్పండి, రైటింగ్లో ఇవ్వండి అంటే దానికి సమాధానం లేదు. ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడినాం, ఆయన సమాధానం చెప్పడం లేదు, బ్రహ్మయ్య గారు అనేసి. ఇదే కాకుండా మనము వాళ్ళు చెప్పేది సెక్షన్ 144 సెక్షన్ అంటూ ఉంటే ఎప్పుడు అమల్లో పెట్టారు, ఎప్పటి నుంచి అమల్లో ఉంది చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. ఎటువంటి సమాధానం లేదు. కేవలము వాళ్ళకు పై అధికారుల నుంచి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అని అంటూ ఉంటారు. ఇంత ఘోరంగా, ఇంత అధ్వానంగా, ఇంత అన్యాయంగా అసలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయంటే చాలా సిగ్గుచేటు. ఇది ఒక నవ్యాంధ్రప్రదేశ్, దీనికి ఒక పేరు మళ్ళీ ఒక నవ్యాంధ్రప్రదేశ్, దీనికి ఒక సిఆర్డిఏ ప్రాంతమా? అసలు ఎవరన్నా నవ్వుతారు, ఎవరన్నా చూసినారంటే కానీ అసలు ఇది ఒక ఊరా, ఇదొక ఏంది, ఏం అర్థం ఉంది, ఇదొక ప్రభుత్వమా? దీనికి మళ్ళీ ఒక పేరు పెడతా ఉంటారు. చాలా చాలా దురదృష్టము. వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నాము, మీరందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్, మీరందరికీ కూడా మీ జీతభత్యాలన్నీ కూడా మీకు ప్రజలు కట్టే పన్ను నుంచి వస్తూ ఉన్నాయి. మీరు ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది మీరు ప్రజలకు.